నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. P4 పథకం పేదలకు వరంలా మార్చాలి అన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమ. చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ. జెడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్. సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డును గెలుచుకున్న విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ లక్ష్మీష. నగరాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సూచన. P4 పథకం పేదలకు వరంలా మారాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా 50,000 రూపాయల వరకు హామీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. P4 పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోని నిరుపేద చిరు వ్యాపారులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో స్వయం ఉపాధి కల్పనలో భాగంగా లబ్ధిదారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. సింగినగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద లబ్ధిదారులకు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా వారికి 10,000 రూపాయల మేర లోన్లు ఇస్తున్నామని, కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. ఇచ్చిన రుణం చెల్లిస్తే వారికి ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తమకు తోపుడు బండ్లు కావాలని కొంతమంది కోరారని, వారికి P4 పథకంలో భాగంగా బండ్లు అందజేయడం జరిగిందన్నారు. P4 పథకం పేదలకు ఒక వరంలా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకు అండగా ఉండటమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. వ్యాపారులకి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ ఏదైతే చిరు వ్యాపారులు చేసే హాకర్లు రోడ్ల మీద మరి కూరగాయలు కానీ, అలాగే మిగిలినటువంటి వస్తువులు కానీ, ఏదైతే వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న కుటుంబాలు ముందుకు వస్తాయో వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ 10,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇప్పిస్తున్నాం హాకర్లకి. వాళ్ళు హాకర్లకి లోన్ ఇప్పించేదానికే కాకుండా వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. ఆ గుర్తింపు కార్డును పెట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళి ఏ బ్యాంకులోకి వెళ్ళినా 10,000 రూపాయలు ఎటువంటి హామీ లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వాలి. అంతేకాకుండా ఆ 10,000 రూపాయలు మళ్ళీ తిరిగి చెల్లిస్తే 20,000 నుంచి 50,000 వరకు వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా, ఇది చాలా కీలకమైన విషయం, ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోన్ ఇప్పిస్తాం. అలాగే మా రజకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వృత్తి చేసుకోవడానికి వాళ్ళకు కూడా బళ్ళు ఇస్తాం. బళ్ళతో పాటు లోన్లు ఇప్పిస్తాం. అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే మా సోదరులందరికీ అండగా ఉంటాం. ఇవాళ మా పార్టీ నాయకులు మరి మా కార్యాలయం దగ్గర మరి తోపుడు బళ్ళు మేము డోర్ టు డోర్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఏదైతే మాకు విజ్ఞప్తులు చేశారో మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు, వాళ్ళందరికీ కూడా తోపుడు బళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసాం. తోపుడు బళ్ళే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఇస్త్రీ బళ్ళు, బడ్డీ కొట్లు, అన్ని రకాలుగా P4 పథకంలో భాగంగా ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ అండగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై హత్యా నేరం క్రింద కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ గూండాల అరాచకం రాష్ట్రం మొత్తం చూస్తుందని చెప్పారు. గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడికి నిరసనగా పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో 46వ డివిజన్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ మహిళా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉండటం కూటమి నాయకులకు ఇష్టం లేదన్నారు. జిల్లా జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి జరిగితే ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందన్నారు. మహిళలకు జగన్ ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, కూటమి ప్రభుత్వంలో జడ్పీ చైర్పర్సన్కే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏదైతే నిన్న గుడివాడలో జరిగిన సంఘటన, దాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఒక బీసీ మహిళ ఉమ్మడి కృష్ణా జిల్లాకి జడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తున్న మహిళ మీద ఏ విధంగా దారుణం ఈ టీడీపీ గుండాలు చేశారో అది రాష్ట్రం కాదు లోకమంతా కూడా చూడడం జరిగింది. ఒక పార్టీ మీటింగ్కి వెళుతుంటే ఎంత దారుణంగా కారుని అద్దాలు పౌలు కొట్టి భయభ్రాంతులుగా నిన్న వాయిస్ చూస్తున్నాము. రాడ్లతో అద్దాలు పౌలు కొట్టి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేట్టుగా వారి మాటలు వినడం జరిగింది. అంటే ఒక బీసీ మహిళగా కృష్ణా జిల్లా చైర్పర్సన్గా ఉండడం మీకు ఇష్టం లేదా? అంటే మహిళలంటే మీరు ఇదేనా, మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మహిళల గురించి అధ్యాయులు ప్రొఫెసర్లాగా మీరు అందరూ కూడా స్పీచెస్ ఇస్తుంటారు. చంద్రబాబు మొదలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ గారు కూడా, ఆమె కూడా బహుశా ఇంతకుముందు టీచర్గా చేసినట్టుగా ఉంది. వీళ్ళందరూ కూడా లెక్చర్లు ఇవ్వడానికి పనిచేస్తారు తప్ప ఒక మహిళకి ఇంత దారుణంగా గొడవ ఇంత జరుగుతుంటే ఏం చేస్తారు మీరందరూ కలిసి? జడ్పీ చైర్పర్సన్ ఏదైతే ఉప్పల హారిక గారి మీద నిన్న కూటమి నాయకులు టీడీపీ గుండాలు దాడి చేశారో, ఆ దాడికి బీసీ మహిళ ఒక జడ్పీ చైర్పర్సన్ అని కూడా చూడకుండా ఆమె ఏదో మీటింగ్కి పోతుంటే ఆమె కారును అడ్డుకోవడం కానీ, ఆ కారు మీద దాడి చేయడం కానీ, ఆమెని భయభ్రాంతులు గురి చేయడం కానీ చాలా దారుణం. బీసీ మహిళలకి కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే బీసీ మహిళల్ని ఈరోజు రాజకీయంగా ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు మహిళలు రాజకీయంగా బయటికి రావాలి, వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండాలని ఒక హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఒక హెల్త్ మినిస్టర్ కానీ, లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రిగా మహిళల్ని ముందుకు పెట్టి ప్రతి కార్పొరేషన్లోనే అలాగే జడ్పీ చైర్పర్సన్లను కూడా మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా పెట్టి ఈరోజు మహిళలకు ఎంతో ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇస్తే, కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 పురస్కారాలలో విజయవాడ నగరం సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డును గెలుచుకున్నందుకు నగర ప్రజలకు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. తమ చిత్ర కళా నైపుణ్యాన్ని వెలికితీసి ప్రజలను జాగృతం చేసేలా వేసిన చిత్రాలు కొత్త శోభను సంతరించుకున్న కృష్ణా తీరం స్ఫూర్తి వైబ్రేట్ విజయవాడకు తొలి అడుగు అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హరిత బెరం పార్కు కృష్ణా తీరంలో జరిగిన ఫ్లోర్ పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో 300 మందికి పైగా యువత, చిన్నారులు పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. స్వర్ణాంధ్ర విజన్ @2047 P4 విధానం, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్వచ్ఛాంధ్ర, సేవ్ వాటర్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, హరితాంధ్ర అంశాలలో వేసిన వర్ణ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో కనిపించిన ఉత్సాహంతో విజయవాడ గెలిచిందని, ఈ విజయం అందించిన ఉత్సాహంతో ప్రతి వారం హరిత బెరం పార్క్లో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఫోటోగ్రఫీ, యోగా, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామని, వీటిలో నగర ప్రజలు, పర్యాటకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవానీ ఐలాండ్లో బర్డ్స్ ఫోటోగ్రఫీ పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని పవిత్ర సంగమం, కొండపల్లి కిల్లా, గాంధీ హిల్స్ తదితర పర్యాటక ప్రాంతాల్లోనూ వివిధ రకాల థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మాట్లాడుతూ, చిన్నారులు, యువత, పర్యావరణం, జల వనరులు, కాలుష్య దుష్పరిణామాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి వారం వివిధ రకాల ఇతివృత్తాంతాలతో
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ పున్నమి ఘాట్లో చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరినీ ఎంగేజ్ చేసి ముఖ్యంగా టాలెంటెడ్ చాలామంది విజయవాడ పిల్లలు కానీ అలాగే పేరెంట్స్ టాలెంటెడ్గా ఉన్నారు. వాళ్ళని సండే బయటికి తీసుకొచ్చి ఈ విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్లో అలాగే పున్నమి ఘాట్లో వాళ్ళ టాలెంట్ ప్రదర్శించేలాగా ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ చేయడం జరుగుతూ ఉంది. చూస్తే వందలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసి ఎంతో చక్కగా పెయింటింగ్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామము. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో ప్రతి సండే పున్నమి ఘాట్లో అలాగే మన కొండపల్లి ఫోర్ట్లో అలాగే పవిత్ర సంగమము ఇబ్బంపర్గా పెడుతూనే ఉంటాము. సో పబ్లిక్ ఎంగేజ్ అవ్వాలి. పబ్లిక్ ఒకసారి యాక్టివ్గా ఎంగేజ్ అవుతే వాళ్ళలో మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివిటీ దూరం అవుతుంది. అట్లాగే మనం అయితే విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నామో దానికి ఎలాగైతే యోగాంధ్ర దోహదపడుతుందో అలాగే ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అలాగే ఇలాగ టాలెంట్ హంట్ కార్యక్రమాలు కూడా దోహదపడతాయని సందర్భంగా భావిస్తూ విజయవాడలో చాలా టాలెంట్ ఉంది. విజయవాడ హ్యావ్ టాలెంట్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ అవుట్. సో నా విజయవాడ ఘాట్ టాలెంట్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో అన్ని రకాలుగా టాలెంట్ వాళ్ళు సింగర్స్ అవ్వచ్చు, పెయింటర్స్ అవ్వచ్చు, డాన్సర్స్ అవ్వచ్చు, ఈవెన్ ఎక్సర్సైజెస్, యోగా అట్లాగే నానా రకాల టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కల్పించి విజయవాడని ఒక వైబ్రెంట్ సిటీగా, ఒక సిటీ ఆఫ్ విక్టరీగా, అలాగే సిటీ ఆఫ్ డెస్టినీగా చేసుకుంటూ ఇక్కడ టూరిస్ట్ యాక్టివిటీస్ని పెంపొందిస్తూ అలాగే మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా టూరిస్ట్ ఇక్కడ వచ్చేలాగా యాక్టివిటీస్ తీస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు. ఒక ఎత్తు అయితే మనకి ఎంటైర్ ఆల్ ఇండియా లెవెల్లో స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్స్ బయట వచ్చినాయి. ర్యాంక్స్ ఇంకా డిక్లేర్ చేయాలి, బట్ అవార్డ్స్ బయట వచ్చినాయి. దాంట్లో విజయవాడ అనేది సూపర్ స్వచ్ఛ లీగ్లో ఉంది అనేది చాలా గర్వకరమైన విషయం. మోర్ ద మిలియన్ ప్లస్ సిటీలో ఎంటైర్ కంట్రీలో 4 ఉన్నాయి. దాంట్లో విజయవాడ కూడా వన్ ఆఫ్ ద మిలియన్ ప్లస్ సిటీ అని డిక్లేర్ చేయడం జరిగింది. దీని ప్రకారంగానే నెక్స్ట్ వచ్చే వీక్లో ప్రెసిడెంట్ దగ్గర కూడా అవార్డు తీసుకోవడం కూడా జరుగుతుంది. అది కాకుండా ఈరోజు బర్మ్ పార్క్లో మన కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేషన్తో పెయింటింగ్ కాంపిటీషన్స్ మనం పెట్టడం జరిగింది. మనకి గవర్నమెంట్లో జరుగుతున్న మెయిన్ ఇంపార్టెంట్ 4-5 థీమ్ బేసిస్ పైన కాంపిటీషన్స్కి పిలవడం జరిగింది. భారీ ఎత్తున రెస్పాన్స్ లాస్ట్ 1 వీక్ నుంచి వచ్చినాయి. దాదాపు 200 స్టూడెంట్స్ అలాగే 55 మెంబర్స్ దాకా ఆర్టిస్ట్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ముందు వచ్చారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చితే పగలగొట్టాలని పిలుపునిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏ విధంగా అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దొన్నెపూడి కాశీనాథ్ ప్రశ్నించారు. ఇవి స్మార్ట్ మీటర్లు కాదు, అదానీ బాంబులంటూ అభివర్ణించారు. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ ఛార్జీల భారం 4-5 రెట్లు పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. కృష్ణలంక కల్పన ప్రింట్ రోడ్ చివర జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దొన్నెపూడి కాశీనాథ్, తూర్పు నగర కమిటీ కార్యదర్శి పుప్పాల కృష్ణ, కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు కోరాడ రమణ తదితరులు నేతృత్వం వహించాలి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ వ్యతిరేకించారని, అధికారంలోకి రాగానే అన్ని విస్మరించి అదానికి లబ్ధి చేకూర్చేందుకు మీటర్లు అమరుస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల వల్ల 4-5 రెట్లు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నిర్ణయం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సిపిఎం తరపున పోరాటం మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి దానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే కమర్షియల్ ఏరియాస్లో ప్రతి షాపుకి చిన్న వ్యాపారస్తుడికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టారు. ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాల్లో ఇళ్లకి మీటర్లు పెట్టడం ద్వారా ఛార్జీలు అధికంగా వసూలు చేసేటువంటి దానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక చిన్న పిండిమర యజమాని సింగినగర్ ప్రాంతంలో నాగరాజు అని చెప్పనేటువంటి అతనికి 7,000 వచ్చేటువంటి కరెంటు బిల్లు 27,000 వచ్చింది స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత. స్మార్ట్ మీటర్ పెడితే నైట్ 1.5, పగల రూపాయి అయితే నైట్ ₹1.5 కాలద్ది. రెండోది కరెంట్ ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తుందో తెలియదు. రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫోన్లో రీఛార్జ్ చేసుకున్నట్టుగానే ఇది కూడా రీఛార్జ్ చేయించుకోవాలి, లేకపోతే ఇక ఆ పూట కరెంట్ ఉండదు. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అదానీ కంపెనీకి ముడుపులు చెల్లించేటువంటి దానికి ప్రజల నుండి భారాలు వేసి ప్రజల నుండి డబ్బులు వసూలు చేయించేదానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని అదానీ కంపెనీ మీటర్లు ఇంటిలో పెట్టించుకోవడం అంటే అదానీ బాంబుని ఇంట్లో పెట్టుకున్నట్టే. వంటగదిలో గ్యాస్ బండ
పేలితే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఈ అదానీ బాంబు కనుక పెడితే ఇంట్లో ఛార్జీలు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పేల్తాయి. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా, లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండగా చెప్పినటువంటి మాటలు మనందరికి కూడా ఇప్పటికీ గుర్తున్నాయి. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పనని తండ్రి కొడుకులిద్దరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. 83 ఏళ్ల కోట గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కోట మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన విలక్షణమైన నటనతో తెలుగు, తమిళ, హిందీ సహా పలు భారతీయ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి, కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. చిన్ననాటి నుంచే నాటక రంగంతో సంబంధం ఉన్న ఆయన 1978లో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. విలన్ పాత్రలు, హాస్య పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అహనా పెళ్లంట, గణేష్, ప్రతిఘటన సహా పలు సినిమాల్లో ఆయన సినిమా కెరియర్లో మైలురాళ్లు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేశారు. నటనపై మక్కువతో కోట తండ్రి సీతారామాంజనేయులు వైద్య వృత్తిలో కొనసాగారు. అదే దారిలో కోట కూడా వైద్య విద్యను అభ్యసించాలని భావించారు. అయితే నటనపై ఉన్న ఆకర్షణతో చివరకు నాటక రంగం వైపు మళ్లారు. కోట శ్రీనివాసరావు నటనలోని హావభావాలు, వాక్చాతుర్యం, తనదైన మాటల పలుకుబడి ఆయన్ను ప్రత్యేకంగా నిలిపాయి. పాత్రల్లో లీనమైపోయే విధానం, డైలాగ్ డెలివరీలో ఉన్న ఓరియంటేషన్ సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. కోట శ్రీనివాసరావు నట జీవితంలో ఆయన్ను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 2015లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో గౌరవించింది. అలాగే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9 నంది అవార్డులు అందుకున్నారు. కోట శ్రీనివాసరావు నటనతో పాటు రాజకీయాల్లోనూ కొంతకాలం రాణించారు. క్రియాశీలక పాత్ర పోషించారు. 1990లలో భారత జనతా పార్టీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తనను టార్గెట్ చేసే టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ కార్యక్రమానికి ఉప్పాల హారిక వెళ్తున్న సమయంలో ఆమె కారును టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె కారుపై దాడికి తెగబడ్డారు. ఈ అరాచక ఘటనపై ఉప్పాల హారిక మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కారులో ఉన్న తమను చంపడానికి యత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడితో భయపడిపోయి తన భర్త తాను కారులోంచి బయటకు రాలేదన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. ఎంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. టీడీపీ గూండాలు తన కారుపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా వారికి సహకరించినట్లు వ్యవహరించారన్నారు. కాగా ఉప్పాల హారికను వైసీపీ అధినేత జగన్ ఫోన్లో పరామర్శించారు. ఉప్పాల హారికతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీసీ మహిళపై పాశవిక దాడిని వైఎస్ జగన్ ఖండించారు. కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారికి మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు గుడివాడలో ఒక మీటింగ్ పర్పస్గా నా భార్య
జిల్లా పరిషత్ చైర్మన్, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, నేను ఇద్దరం కూడా కారులో గుడివాడ రావడం జరిగింది. గుడివాడ పట్టణంలో నాగవరపాడు వంతెన దగ్గరికి వెళ్ళంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనే కంటే చెప్పాలంటే గోండాలు అనాలి, పచ్చి గోండాలు. మరి మేమేం తప్పు చేసామని మా కారు ఆపారు. నేను ఈవేళ ఈ నాయకులను అడుగుతున్నా, ఈ గుడివాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీకు ఊరికే మేము మా దారి మేము పోతా ఉన్నాం, మమ్మల్ని ఆపే హక్కు మీకు ఎవరిచ్చారు? మేము కనీసం ఎవరినన్నా కానీ ఒక మాట మాట్లాడామా? 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్ దుర్గాదేవి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని దుర్గాదేవి అమ్మవారితో పాటుగా స్థానికంగా ఉన్న అన్ని ఆలయాల్లోనూ అమ్మవార్లకు తమ శక్తి కొలది బోనాలను సమర్పించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై గల కనకదుర్గమ్మ వారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు తరలి వెళ్లారు. ప్రజాశక్తి నగర్ లో దుర్గాదేవి అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. అమ్మవారికి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు గొర్రె కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో దుర్గాదేవి అమ్మవారితో పాటుగా స్థానికంగా పురవీధుల్లో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలోనూ ఆషాఢ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవార్లకు సారె సమర్పిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరు కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. డివిజన్ టీడీపీ నాయకులు పలగాని శివ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా దుర్గాదేవి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, స్థానిక నాయకులు సాయి తదితరులు పాల్గొని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 500 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు 5వ సంవత్సరం అమ్మవారికి సారి మా ఆడపడుచులందరూ 64వ డివిజన్ ఆడపడుచులందరూ కలిసిపోయి ఇంటింటికి తలవకంత ఎవరికి ఇంట్లో వాళ్ళకి వెళ్ళినంత సారి తీసుకొచ్చి ఈ ఒకే రోజు మా ఇంటికాడ నుండి సారి తీసుకెళ్ళాము. అట్లా ఇక్కడ లోకల్లో గంగాలమ్మ గుడి, లోకాలమ్మ గుడి, ఈ గుళ్ళన్నీ తిరుపతమ్మ గుడి తీసుకొని ఈ 64వ డివిజన్ ఇది 5వ సంవత్సరం. ఈ 5వ సంవత్సరం ఈ కార్యక్రమం మా ఇంటి దగ్గర చేసాం. దీంట్లో పాల్గొన్న బోండా ఉమామహేశ్వర గారు, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. దీంట్లో ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మేము 5 సంవత్సరాలు పెట్టి చేస్తాను. ఇది 5వ సంవత్సరం. ఆషాఢ మాసం సారి అనేది ప్రతి సంవత్సరం చేస్తాను కూడా ఈసారి కూడా మళ్ళీ గ్రాండ్గా చేద్దామనేసి ఈసారి కూడా అమ్మవారికి సారి ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ 4ంటికి పెద్ద అమ్మవారి గుడికి వెళ్తాం, అక్కడ కూడా అమ్మవారి సారి ఇస్తాం. ఈ సారి ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి 500 మందికి. భోజనాలు కూడా కార్యక్రమాలు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు, మా ఆడపిల్లలు ఉన్నారు, శివ గారు, మా నాగరాజు గారు, స్థానికులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తాం. ప్రజాశక్తి నగర్ అమ్మవారి దుర్గాదేవి ఆలయం వద్ద నుంచి ప్రజలందరూ కూడా అమ్మవారికి ఆషాఢం సారి సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క దేవస్థానాల్లో మహిళలందరూ కూడా తిరిగి సారి అమ్మవారికి సమర్పించి ప్రజలు, విజయవాడ నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలని చెప్పి, అందరూ కూడా అష్టైశ్వర్యాలతో పొందాలని చెప్పి స్థానిక ప్రజలు 500 మంది మహిళలు ఈరోజు సారి తీసుకెళ్ళడం అన్నది జరుగుతుంది. అట్లాగే
తెలుగుదేశం పార్టీ నాయకులుగా పలగాని శివ, సాయి, గొర్రెల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నాగరాజు గారి యొక్క మా డైరెక్టర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో మా స్థానిక ప్రజలందరూ కూడా ఈరోజు బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ స్థానికంగా ప్రజలు సారి తీసుకెళ్తున్న మహిళలు అందరికీ కూడా ఈరోజు భోజన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేశాం. తీర్థప్రసాదాలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ ఆధ్వర్యంలో ప్రశాంత్ హాస్పిటల్ కేంద్రంగా నిర్వహిస్తున్న సుజీకాన్ 2025లో శనివారం ఓ విభిన్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రోస్టేట్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాక్థాన్ నిర్వహించారు. ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు మొత్తం 2.5 కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర విజ్ఞానదాయకంగా జరిగింది. ఈ వాగ్దాన్ ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమర్నాథ్ సింగ్, ఏఎస్యు ప్రెసిడెంట్ డాక్టర్ చెంగల్ రాయన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజీకాన్ 2025 ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సివి సతీష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని మీడియాతో మాట్లాడుతూ 36వ సదరన్ యూరాలజిస్ట్ అసోసియేషన్ వార్షిక సదస్సు యూరాలజీ చికిత్స రంగంలో కీలక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రధాన యూరాలజికల్ సబ్ స్పెషాలిటీల్లో 50కి పైగా శాస్త్రీయ సెషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాస్టర్ క్లాసులు, ఆచరణాత్మక అభ్యాసంతో సహా 8 కేంద్రీకృత ఉప స్పెషాలిటీ సమావేశాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రోస్టేట్ సంబంధిత సమస్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ వాగ్దాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవీన చికిత్స విధానాలు, సాంకేతిక సంపత్తి ద్వారా మెరుగైన ఫలితాలను సాధించగలుగుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్, కాసరనేని కోశాధికారి డాక్టర్ జి అజయ్ కుమార్, సైంటిఫిక్ కమిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ పి శ్రీమన్నారాయణ, సోగస్ ఏపీ తెలంగాణ కార్యదర్శి డాక్టర్ జి శ్రీనివాసరావు, వాగస్ అధ్యక్షుడు డాక్టర్ జి రవిశంకర్, సుజీకాన్ 2025 చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ సి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మంగళగిరి ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు దాదాపుగా ఒక 200 మంది ఈ పీపీహెచ్ అవేర్నెస్ వాకథాన్లో పాల్గొనడం జరిగింది. ఇది సుజీకాన్ 2025 అంటే 36వ యాన్యువల్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ అని సౌత్ ఇండియాలో మొత్తం యూరాలజిస్టులందరూకి ఉండే అసోసియేషను. దానికి సంబంధించిన యాన్యువల్ కాన్ఫరెన్స్ భాగంగా ఈ బీపీహెచ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఇండియాలో అన్ని చోట్ల నుంచి వచ్చిన యూరాలజిస్టులు, అట్లాగే మంగళగిరి వాకర్స్ అసోసియేషను మరియు 50 ఏళ్ళు పైగా ఉన్న ఇతర వాకర్సు, అట్లాగే లయన్స్ క్లబ్ విజయవాడ మెంబర్సు పాల్గొనడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఒక ప్రత్యేకం ఏంటంటే సుజీకాన్ 2025 దాదాపుగా ఒక 1000 మంది యూరాలజిస్టులు ఇండియా నలుమూలల నుంచి ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది దాదాపుగా యుఎస్ఐ అంటే యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్గా చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ బీపీహెచ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో డాక్టర్ చెంగల్ రాయన్ గారు, డాక్టర్ అవడియప్పన్ గారు, డాక్టర్ భరద్వాజ్ గారు, అట్లాగే సింగ్ గారు, ఎయిమ్స్ డైరెక్టర్ సింగ్ గారు పాల్గొనడం జరిగింది. నేను డాక్టర్ ధీరజ్, ప్రశాంత్ హాస్పిటల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సుజీకాన్ 2025. ఈ వాకథాన్లో ముఖ్యంగా వాకర్స్కి వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తానే జరిగింది. అట్లాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా సరి చేసుకోవచ్చు, అట్లాగే ఎప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి, అట్లాగే దీంట్లో ఉన్న వేరియస్ ట్రీట్మెంట్స్, మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, సర్జికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన మిస్ట్ అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే ఆపరేషన్ లేకుండా అట్లాగే మందులు లేకుండా వచ్చిన ట్రీట్మెంట్ల గురించి కానీ అవగాహన అనేది పెంచడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. పెద్ద మనసు, గొప్ప దాతృత్వ లక్షణాలు ఉంటేనే దానం, ధర్మం, సేవా కార్యక్రమాలు చేస్తారని కేబిఎన్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంగల నారాయణరావు స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు, నిస్సహాయులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న రాజగిరి సోమేశ్వరరావును, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు సిండికేట్ బ్యాంక్ కాలనీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేబిఎన్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంగళ నారాయణరావు, శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు, జనసేన పార్టీ నాయకులు మండలి రాజేష్, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం నాయకులు బాయన బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగిరి సోమేశ్వరరావు గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి అన్నారు. గత 10 సంవత్సరాలుగా రాజగిరి సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేశారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు కల్పించాలన్నారు. అనంతరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేద మహిళలకు దుప్పట్లు, చీరలు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాలు అంటే 2015 నుండి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమం అంటే మెడికల్ వైద్య కార్యక్రమం కానీ, తర్వాత చలివేంద్రాలు కానీ, హాస్పిటల్ విద్యాదానాలు కానీ, తర్వాత ఏంటంటే ఇక వరదల్లో వచ్చిన కిట్లు ఇక ఏంటంటే యాపిల్ అనాథాశ్రమానికి ప్రతి సంవత్సరం వాళ్ళకి అమౌంట్లు పంపించడం కానీ, ఇది చాలా కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఏంటంటే ఈ విజయవాడ వరద టైంలో కూడా 250 మంది కిట్లకి పంచాం. తర్వాత ఇక ఇదైతే కార్యక్రమాలన్నీ చాలా పెరిగేస్తాం. మెడికల్ వైద్య కార్యక్రమాలు ఎక్కువగా ప్రతి సండే మెడికల్ క్యాంపు కంపల్సరీ ప్రతి సండే. ఈ వారం కూడా ఉంది, రేపు సాయంత్రం ఇవాళ కార్యక్రమాలు. తర్వాత ఏంటంటే చలివేంద్రాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు చలివేంద్రం పెట్టి ఏరియాలో పెద్ద మేయర్ గారని లేదా సిఏ గారిని ఎవరినో ఒకరిని పిలిచి కార్యక్రమాలను విద్య చేస్తున్నాం. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ సోమేశ్వరరావు గారు మరియు అమ్మగారు వారి భార్య గారి పేరు మీద 10 సంవత్సరాల క్రితం స్థాపించి ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తూ విద్యాదానం చేయటం అనేది మరి కేబిఎన్ కళాశాల ప్రిన్సిపాల్గా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విద్యారంగంలో ఉన్న వ్యక్తిగా చాలా సంతోషంగా ఉంది. వారు మరి వాళ్ళ ఇరువురు అబ్బాయిలు కూడా అమెరికాలో ఉండి ఈ ట్రస్ట్కి లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పంపుతూ ఎంతో తండ్రికి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఖచ్చితంగా అవసరం. చాలా పేద కుటుంబాల్లో మరి ఆర్థిక ఇబ్బందుల వలన చదువును మధ్యలో మానేసేటువంటి కుటుంబాలు, విద్యార్థులందరికీ కూడా మరి సోమేశ్వరరావు గారు చేయూతనిచ్చి వాళ్ళందరూ కూడా జీవితంలో ఉన్నతంగా చదువుకుని ఎదగటానికి, జీవితంలో స్థిరపడటానికి చక్కగా తోడ్పడుతున్నందుకు వారికి సోమేశ్వరరావు గారికి, వారి ట్రస్ట్ సభ్యులకి, కుమారులు అందరికీ కూడా, వారి తమ్ముడు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అది 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సుమారుగా 50 మంది విద్యార్థులకి స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వంగళ నారాయణరావు గారితో పాటు నేను పాల్గొనడం జరిగింది. రాజగిరి సోమేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు సేవలు అద్భుతం, అమోఘం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు స్వచ్ఛందంగా అటు ప్రతి దానిలో కూడా ఏంటి మన ప్రతి ఆదివారం కూడా వాళ్ళు వైద్యం కానీ, అలాగే ఐ చారిటీస్ కానీ చక్కని కార్యక్రమాలు, ఏ రకమైన పబ్లిసిటీ లేకుండా సొంత నిధులతో గత 10 సంవత్సరాలుగా ఒంటరి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి సోమేశ్వరరావు గారిని, వాళ్ళ పిల్లలు చంద్రశేఖర్ గారిని, శ్రీనివాసరావు గారిని, వాళ్ళు తమ్ముడు అబ్బాయి పవన్ కుమార్ గారిని, సోమేశ్వరరావు సోదరులు భాస్కరరావు గారి కానీ వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు తెలియజేస్తాను. తెలుగు సినీ రంగంలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న విజయవాడ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే
పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి దురదృష్టకరమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆయన మృతి తీవ్ర బాధాకరమన్నారు. సినీ రంగంలో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. ఈ మేరకు కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణులు అంటే సర్వజనాహితవు కోరుకునేవారని, అందరికీ సంక్షేమం కలగాలని, ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారి సమర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కామరాజుగడ్డ కుసుమ కుమారి తెలిపారు. వచ్చే సంవత్సరం సమైక్య ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంగా వైభవంగా అమ్మవారికి సారి సమర్పిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆదివారం కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారి సమర్పించారు. మేళ తాళాలతో అత్యంత వైభవంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమైక్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కామరాజుగడ్డ కుసుమకుమారి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సూర్యకుమారి, రాష్ట్ర అధ్యక్షులు కోనూరి సతీష్ శర్మ, జనరల్ సెక్రటరీ హెచ్కే మనోహర్ రావు, సమైక్య సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా సుఖంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలన్న లక్ష్యంతో బ్రాహ్మణ సమైక్య సమిష్టి నిర్ణయం మేరకు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నామన్నారు. బ్రాహ్మణులు సర్వజన హితం కోరేవారని, కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు. ఈ రోజున మన సమైక్య అధ్యక్షులైనటువంటి కోనూరు సతీష్ శర్మ గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి హెచ్కే మనోహర్ గారి ఆధ్వర్యంలో మహిళలందరము, రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘ సమైక్య మహిళలందరము కూడా మన దుర్గామాతాదేవికి, విజయవాడలోని దుర్గమ్మ వారికి మా ఆషాఢ పట్టి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరి పెద్దలు నిర్ణయించడం మీదట మహిళలందరము ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం అందరి యొక్క సంక్షేమము ఆయురారోగ్యాలు అన్నీ కోరుకునే వాళ్ళం కాబట్టి బ్రాహ్మణులు అంటేనే హితవు కోరుకునే వాళ్ళు బ్రాహ్మణులు. అటువంటిది ఈ రోజున అందరం వచ్చేసి ఇక్కడ ఆ దుర్గామాతాదేవికి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఇలాగే వచ్చే సంవత్సరం ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మహిళలందరం చేస్తామని, ఆ మాత యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని మా మహిళలు కలిగించిన సమైక్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నమస్తే. అమ్మవారికి ఆషాఢ మాసం ఆషాఢ పట్టి ఇవ్వడం అనేది మాకెంతో అదృష్టంగా భావిస్తూ ఆవిడ ఆశీస్సులు మా మహిళలందరికీ ఉండాలి, వారి కుటుంబాలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇచ్చుకుంటున్నాం. సారీ. విజయవాడలో వెలిసిన ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఏదైతే ఆషాఢ పట్టి సారని సమర్పించాలని 2వ సంవత్సరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేళతాళాలతో వైభవోపేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో యావత్ అన్ని సామాజిక వర్గాలు కూడా అభివృద్ధి చెందాలని, అలానే వారి కుటుంబాలు చల్లగా ఉండాలని, వాళ్ళు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు సారి సమర్పించడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ఈవో నాయక్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.
అలానే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతి సంవత్సరం ఆషాఢ పట్టిని వైభవపేతంగా నిర్వహిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు అమ్మవారికి సారె సమర్పించడం రాష్ట్రంలోని మహిళలకు మరియు మా బ్రాహ్మణ మహిళలకు, రాష్ట్రంలోని కుటుంబాలకందరికీ శాంతి సౌభాగ్యం కలగాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ విధంగా సారె ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంతకంటే వైభవంగా జరగాలని అమ్మవారి దీవెనలు తీసుకోవడం చేస్తున్నాం. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారికపై టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. మహిళలపై దాడి చేసే సంస్కృతికి టీడీపీ నాయకులు దిగజారిపోయారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. ఉప్పల హారిక తన రక్త సంబంధికురాలిని బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిపై దాడులకు పాల్పడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జోగి రమేష్ హెచ్చరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ ఉన్నా. ఇది హేయమైన చర్య. ఒక మహిళను కూడా చూడకుండా దాడులు చేయటం, ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. నా సోదరి ఉప్పాల హారిక నా రక్త సంబంధికురాలు, నా బడుగు బలహీన వర్గాల ఒక మహిళ, నా గౌడ కులస్తురాలు. ఇంత దిగజారిపోయి మహిళల మీద దాడులు చేసే సంస్కృతికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా చెప్తాను, బలహీన వర్గాల మీద దాడులు జరిగిన, నా గౌడ కులస్తుల మీద, నా రక్త సంబంధికుల మీద దాడులు జరిగిన ఇక నుంచి సహించే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిస్తా ఉన్నా. రేపు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దానికి ఆజ్యం మీరే పోస్తా ఉన్నారు. సహనంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మేమేమి చేతగాని వాళ్ళం అనుకుంటా ఉన్నారా? గౌడు కులస్తులంటే దద్దమ్మలు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఇది హేయమైన చర్య. తక్షణం ఇటువంటి దాడులను ఆపండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పవలసిన రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. ట్రూ అప్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దాసరి భవన్లో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మహిళా సంఘం నాయకురాలు రమాదేవి, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలు మోయలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదాని స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెను భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమంటూనే మరోసారి 450 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ భారాలను మోపకుండా అదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని వారు హెచ్చరించారు. ప్రభుత్వం ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ కూటమి గత ప్రభుత్వం అనుసరించిన విధానాలని, విద్యుత్ విధానాలు అనుసరించడం ద్వారా ఈరోజు ప్రజల మీద చాలా పెద్ద ఎత్తున భారం పడింది. ఒక్క సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయల భారాన్ని వేసిన విషయం మనకు తెలుసు. ఇటీవల కాలంలో చాలా
ప్రజల్ని ఎంత తేలిగ్గా చెవిలో పూలు పెట్టొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తుందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ప్రతి యూనిట్కి 40 పైసలు చొప్పున ఎక్స్ట్రా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసింది. 2,487 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ డబ్బుల్ని అదనంగా వసూలు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఏమంటుంది అంటే మేము మీ మీద ఏమి ట్రూ అప్ ఛార్జీలు ఇవ్వడం లేదు అని చెప్తుంది. కానీ పాలసీ ప్రకారం ఏం చేయాలి? ట్రూ డౌన్ చేయాలి. అంటే ట్రూ అప్ చేస్తే ట్రూ డౌన్ చేయాలి. కానీ ఎక్స్ట్రా వసూలు చేసినటువంటి దాన్ని ట్రూ డౌన్ చేయకుండా మేమేమీ చేయట్లేదు చూసారా, అంతా గత ప్రభుత్వం యొక్క పాపాలే అని చెప్తుంది. స్మార్ట్ మీటర్లు మీరు ఇంట్రడ్యూస్ చేశారా, గత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందా? డైరెక్ట్గా సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం. 2019 నుంచి 2025 వరకు రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి ఆధారం లేకుండా తప్పుడు లెక్కలతోటి ట్రూ అప్ ఛార్జీలు లేకపోతే ఎఫ్సి పేరుతోటి దాదాపు 3,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపారు. ఈ ఒక్క సంవత్సరమే 540 కోట్ల రూపాయలు మిగులుంది 3 డిస్కామ్ల మీద. కానీ తప్పుడు లెక్కలు చెప్పి ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అసలు ఛార్జీలు పెంచలేదన్నారు, అది అబద్ధం. 40 పైసలు పెంచారు. ఇప్పుడు దాన్ని ఇంకా పెంచడానికి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతవరకు మేము ఛార్జీలు పెంచామని కానీ ఇప్పటివరకు పెంచిన ఛార్జీలు తిరిగి ఇస్తామని కానీ చెప్పలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ భారాలు పెంచి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతుల్లో ట్రూ డౌన్ ఛార్జెస్ అన్నారు. ట్రూ డౌన్ అనేది గతంలో మేము అన్నాడు వినలే. ఎంతసేపు ఉన్నా ట్రూ అప్ ఛార్జెస్ అనేది విన్నాము. మరి ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 2,780 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసి ఇవాళ అదనంగా వసూలు చేశాం కాబట్టి దాంట్లో 450 కోట్లు తగ్గిస్తామనే పద్ధతుల్లో ట్రూ డౌన్ పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు తగ్గించింది ఏమీ లేదు. పైగా ప్రజలపైన భారాలు మోపడమే కాకుండా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 1 year అయిన తర్వాత మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు అధికారం లేకపోతేనేమో ప్రతిపక్షంలో ఉంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టమంటారా, అధికారం వస్తేనేమో బిగించమంటారా? కాబట్టి ఏమంటే ప్రజలు కూడా మీకు కూడా బిగిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. P4 పథకం పేదలకు వరంలా మార్చాలి అన్నదే సీఎం చంద్రబాబు లక్ష్మణ. ఎమ్మెల్యే బోండా ఉమా. చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ. జెడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్. సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డును గెలుచుకున్న విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ లక్ష్మీషా. నగరాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.